అప్పుల నుండి బయటపడడానికి 7 అడుగులు 7 స్టెప్స్. యాక్చువల్గా అప్పుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమా అంటే, ఈరోజు మన సమాజంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో 90% ఫ్యామిలీస్ అప్పుల్లో ఉన్నారని చెప్తే ఇది గొప్ప ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అంటే 90% ప్రతి 10 కుటుంబాల్లో 9 కుటుంబాలు అప్పులో ఉన్నాయి. ఇంకా ఘోరంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత అప్పులు మరింతగా పెరిగిపోయాయి. చేసిన వ్యాపారాల్లో సరైన విధంగా చేయకపోవడం వల్ల వచ్చిన లాస్ కావచ్చు, సొంతంగా చేసిన మిస్టేక్స్ కావచ్చు, ఎవరినో గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల వచ్చిన అప్పులు కావచ్చు, లేకపోతే ఇది కొందాము అది కొందాం అని చెప్పేసి కోరికలతో పెంచుకొని ఈఎంఐస్లో నెమ్మదిగా కూరుకుపోవడం కావచ్చు. ఏదో విధంగా చిన్న అప్పు పెద్ద అప్పు అప్పుల్లో మాత్రం సమాజం కూరుకుపోయి ఉంది. అయితే నాకు వచ్చే కాల్స్ ఏవైతే ఉన్నాయో నేను సైతం సమాజం కోసం మిషన్కి అనేక మంది కాల్ చేసి ఇంత స్ట్రెస్లో ఉన్నారంటే అప్పుల వల్ల ముఖం చూయించుకోలేక ఇల్లు వదిలిపెట్టి పారిపోయేవారు ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారు, సూసైడ్ చేసుకునేవారు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇది అతి పెద్ద సమస్య కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నేను చెప్పడం కోసము, ఈ అప్పుల్లోంచి మిమ్మల్ని బయటికి తీయడం కోసమే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. అప్పులను తీర్చడం ఎలా, అప్పుల నుంచి బయటపడడం ఎలా, 7 అద్భుతమైన స్టెప్స్ నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దీనికి సంబంధించిన నాలెడ్జ్ కాదు మీకు కావాల్సింది. ఈ 7 స్టెప్స్ని చివరి వరకు విని అర్థం చేసుకొని వాటి మీద ఆచరించే ప్రయత్నం చేయండి. నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా మీరు మీ అప్పుల నుంచి బయటపడతారు. అయితే అన్నిటికన్నా ముందు స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్, మీరు అప్పులు ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయన్న విషయాన్ని మీరు అంగీకరించండి. చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అదేంటి సార్, మాకు అప్పులు ఉన్నాయన్న విషయం తెలుసుగా. తెలియటము వేరు, అంగీకరించడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు. అప్పులు ఉన్నాయని తెలిసి కూడా నీ జీవన విధానం మారలేదు, నీ ఆలోచన విధానం మారలేదు, నీ బిహేవియర్ మారలేదు, నీ చేసే పనితనం మారలేదు అంటే నీకు తెలిసి ఏం లాభం? రియలైజ్ అవ్వాలి, నేను అప్పుల్లో ఉన్నాను, నేను ఒకరికి డబ్బు ఇవ్వాల్సి ఉంది అంటే ఇక్కడ నీ లైఫ్ స్టైల్లో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, నువ్వు పెట్టే ఖర్చులో మార్పు రావాలి, కంప్లీట్గా నీ కుటుంబము నువ్వు చేస్తున్నటువంటి జీవన విధానంలో మార్పు తెచ్చుకోగలగాలి, ఒక డిసిప్లిన్ చేంజ్ అనేది రావాలి. చాలామంది జీవితాలు చూస్తాము, అప్పులు ఉన్నాయి, ఏముంది నేను చేస్తున్నాను కదా, ఏదో ప్రయత్నం ఫలిస్తుంది, ఏదో ఐడియా వచ్చేస్తుంది, ఏదో ఒక డీల్ అయిపోతుంది, ఖచ్చితంగా ఇది అయిపోతాయి, అప్పులు తీరిపోతాయని చెప్పేసి ఆ ఆశలోనే ఆ ఆలోచనలోనే ముందుకెళ్తారు తప్ప వారిలో వారు మార్పు తెచ్చుకుని సెల్ఫ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయరు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది, మీకు అప్పులు ఉన్నాయి అన్న క్లారిటీ మీకు వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడున్నలాగానే మీరు కనుక ఉంటే అప్పులు తీరవు అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. ఇప్పుడున్నలాగానే మీరు ఉంటే అప్పులు తీరవు అన్న విషయాన్ని తెలుసుకోండి. అప్పులు తీరాలంటే మార్పు అనేది రావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ఇతరులను కూడా క్షమించండి. అప్పు జరిగింది, అవును, వేలో లక్షలో కోట్లు అప్పులు జరిగిపోయాయి. ఇప్పుడు ఆ తర్వాత నా వల్ల ఎలా జరిగింది, నేను వేస్ట్, నా ఆలోచనలు వేస్ట్, నేను పనితనం నాలో లేదు అని చెప్పేసి మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు హింసించుకుంటూ, మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ జీవితం గడపవాకండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారో, ఇక్కడ నేను క్షమించుకోలేను, నా వల్ల నా కుటుంబం కష్టాల్లో వచ్చేసింది, నష్టాల్లోకి వచ్చేసింది, ఇంకా నేను క్షమించను, నన్ను బ్లేమ్ చేసుకుంటాను అంటే దీనివల్ల మీకు వచ్చే ₹1 లాభం కూడా లేదు. దీనివల్ల మీ ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడే లాస్ అయిపోతున్నాయి. ఏ ఎనర్జీస్తో అయితే మీరు అప్పు తీర్చాలో ఆ ఎనర్జీస్ ఇక్కడ లాస్ అయిపోతున్నాయి. మొదటి విషయం ఏంటంటే, తప్పు జరిగింది, ఎస్ యాక్సెప్ట్ చేయండి, తప్పు చేశాను, నాతో మిస్టేక్ జరిగింది, రియలైజ్ అవుతున్నారు, అవునా లేదా? ఎందుకంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ద్వారా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. నీకు కావాల్సింది ఎనర్జీ కావాలి ఇప్పుడు నీకు. రెండో విషయం ఏంటో తెలుసా? ఇతరులను కూడా క్షమించాలి. బహుశా నీ లైఫ్లో జరిగిన అప్పు వేరే వారి యొక్క కమిట్మెంట్తో, వేరే వారు చేసిన తప్పుతో, వేరే వారిని గుడ్డిగా నమ్మడం వల్ల, వారు మోసం చేయడం వల్ల నువ్వు అప్పుల పాలయ్యామేమో, వాస్తవమే. ఇప్పుడు వారిని తిడుతూ, వారిని బ్లేమ్ చేస్తూ జీవితం గడిపేస్తావా? అలా అయితే అప్పు తీరుతుందా? నువ్వు బ్లేమ్ చేసుకోవడం ద్వారా, వారిని తిడుతూ ఉండడం ద్వారా అప్పు తీరిపోతుందా? తీరదు. జరిగిన తప్పులు జరిగిపోయాయి. ఇక జీవితాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయి. నీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, నీ బలం ఏదైతే ఉందో, నీ మానసిక శారీరక బలం ఏదైతే ఉందో, ఇక వృధా అవ్వనివ్వబాకు, నువ్వు బ్లేమ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి తిట్టుకుంటూ. కాబట్టి ఇక్కడ నువ్వు ఫోకస్ చేయాల్సింది నీ ఎనర్జీని సరైన మార్గంలో పెట్టడం కోసము. నువ్వు చేయాల్సిందంటే ఇక్కడ నువ్వు క్షమించుకో, జరిగింది అయిపోయింది, ఇట్స్ ఓకే అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఆర్థికంగా నిలబడాలి అంటే ముందు నువ్వు మానసికంగా, ఎమోషనల్గా నిలబడగలగాలి. నీ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉండగలగాలి, నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వగలగాలి. ఎప్పటివరకైతే నువ్వు మానసికంగా మరియు ఎమోషనల్గా నిలబడలేవు, ఆర్థికంగా నిలబడలేవు, కాబట్టి నువ్వు స్టాండ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నువ్వు నిలబడు.
ఎస్, జరిగిపోయింది, ఇప్పుడు నేను ఫైట్ చేయాలి అని ఆలోచనలోకి రావాలి. నువ్వు క్షమించుకో, వేరేవారిని కూడా క్షమించు, బ్లేమ్ చేయడం మానేసి. తర్వాత ఇంపార్టెంట్ 3వ స్టెప్ ఏంటంటే నిరాశ అనే ఉచ్చులో పడకుండా నిన్ను కాపాడుకో. నిరాశ అనేది పెద్ద ట్రాప్. ఎప్పుడైతే అప్పులు అయిపోయాయో ఇక ఎట్లా, ఏం చేయాలి అన్న ఆలోచన ఉంటుందో, నిరాశ అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు చేసే ఆలోచన తప్పుగా ఉంటాయి, అప్పుడు నువ్వు చేసే డిసిషన్స్ తప్పుగా చేస్తుంటావు, నీ మాటలు తప్పుగా ఉంటాయి. ఉదాహరణ చూడండి, నిరాశలో ఉన్న వ్యక్తి, అప్పులు పాలైపోయిన వ్యక్తి చేసే ప్రార్థన కూడా ఎలా మారిపోతుంది? ఓ దేవుడా, నాకేం అవసరం లేదు, నా అప్పులు తీరితే చాలు, నా కోసం నేను ఏమడగట్లేదు, నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బులు అందితే చాలు, నా అప్పులు తీర్చాలి, ఇంక నేనేం వద్దు నాకు అని చెప్పేసి. చూసారా? అంటే నిరాశతో వచ్చే ప్రార్థన ఎంత చిన్నగా అయిపోయిందో. ఇక నాకు ఏమీ వద్దు, నిరాశ అనే ఉచ్చులో చిక్కుకున్న తర్వాత నువ్వు చేసే ప్రార్థన కూడా ఎలా మారిపోయిందో చూసావా? నువ్వు అడుగుతుంది, ప్రార్థిస్తుంది దేవుడి మీద నీకు విశ్వాసం ఉంది, అలాంటప్పుడు నాకు ఏం అవసరం లేదు, నిరాశతో వచ్చే ఆలోచన చూసారా? తగ్గిపోయింది. నువ్వు కోరుకోవడం, నీ లిమిటేషన్స్ తగ్గించేసుకున్నావు, నాకేమో అప్పులు తీరితే చాలు అని చెప్పేసి. కాబట్టి ఈ నిరాశ అనేది చాలా పెద్ద అవచ్చు. ఈ నిరాశలో మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఈజీ మనీ, క్విక్ మనీ ఎలా సంపాదించాలి అన్న ఆలోచన ఉంటాడు. ఇలాంటప్పుడే ఇలాంటి వాళ్ళని వేరే వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇన్ని డబ్బులు కట్టు, ఇన్ని డబ్బులు కడితే ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి, ఒక సంవత్సరంలో ఇంత డబ్బు ఇంతగా మారిపోతుంది, అవునా ఇలా అయిపోతుందా అని చెప్పేసి మనం కూడా ఇంకా కొంచెం అప్పు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుంటాం. ఈజీ మనీ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ నిరాశతో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ ఉచ్చులో ఉన్నటువంటి వ్యక్తులు రాంగ్ డిసిషన్స్, రాంగ్ అటెంప్ట్స్ అవుతుంటాయి. ఏంటంటే ఏదో ఒక అటెంప్ట్ వల్ల, ఏదో ఒక డీలింగ్ వల్ల, ఏదో ఒక పని వల్ల అప్పులు మొత్తం తీరిపోతాయి కదా అన్న ఆ ఒక్క ఆశతో జీవితం గడుపుతుంటారు. అవి నిరాశలో వచ్చే ఆశ అది. కాబట్టి ఈ ట్రాప్లో నుంచి బయటపడాలి. ఎందుకంటే నువ్వు రియలైజ్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయండి. ఇట్స్ ఓకే, నాకు అప్పు జరిగింది, నేను తప్పు చేశాను, నేను మనీకి వాల్యూ ఇవ్వలేదు, రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను, రాంగ్ డీలింగ్స్ చేశాను, బ్లైండ్గా ఒకళ్ళు నమ్మాను, ఇలా జరిగింది. యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఒక స్ట్రాటజికల్గా, ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్ళాలి తప్ప నువ్వు డిప్రెషన్లో ఉండి నిరాశతో ఉంటే మాత్రము నువ్వు ఏమీ సాధించలేవు. ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇంత డబ్బులు కడితే ఇంత డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి ఎవరో చెప్తే నమ్మేసి, సరే నువ్వు డబ్బులు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి నువ్వు మాట ఇచ్చేస్తావు, నెక్స్ట్ మంత్ నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసి. ఎందుకు? ఈ డీల్ అయిపోతుంది కాబట్టి, నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకున్నావు కాబట్టి మాట ఇచ్చేస్తావు. చివరికి ఏమవుతుంది? ఆ డీల్ జరగదు, మాట ఇచ్చింది పోతుంది, ఇంకా తలదించుకుంటావు, ఇంకా గిల్టీలోకి వెళ్ళిపోతావు, ఇంకా సమస్య పెరిగిపోతుంది. కాబట్టి సమస్యని పెంచుకునే ప్రయత్నం చేయబాకు. నిరాశ అనే ట్రాప్లో పడకుండా నిన్ను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత అప్పుల్ని తీర్చుకోవాలంటే ఆ 7 స్టెప్స్లలో 4వ స్టెప్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ స్టెప్. ధైర్యంగా మాట్లాడు. ఎవరికైతే నువ్వు అప్పున్నావో వారితో ధైర్యంగా మాట్లాడాలి. ధైర్యంగా మాట్లాడటం అంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు, ఏం చేసుకుంటావో చేసుకో, ఇప్పుడు నా పరిస్థితే బాగాలేదు అని మాట్లాడటం కాదు. వినయ విధేయతలతో ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ నీ ఇంటెన్షన్ ఏంటిది? అప్పు తీర్చాలన్నదే నీ ఇంటెన్షన్, అవునా లేదా? అప్పు తీర్చాలన్న ఆలోచనలోనే ఉన్నావు కాబట్టి నువ్వు తీరుస్తాను అన్న నమ్మకాన్ని అతను కలిగే విధంగా మాట్లాడు. అతన్ని కలిసి మాట్లాడు. ఇలా జరిగిపోయింది, నేనేదో అనుకున్నాను, ఇలా జరిగిపోయింది, అనుకోకుండా ఇలా జరగడం వల్ల నేను అప్పులు పాలైపోయాను, ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు అని చెప్పే ప్రయత్నించు. ధైర్యంగా మాట్లాడు. మాట్లాడేటప్పుడు వినయము విధేయత కలిగి ఉండాలి. సార్ నువ్వు ఇలా మాట్లాడితే ఎదుటిన్న వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడా? యాక్సెప్ట్ చేయకపోవచ్చు. తను రూడ్గా మాట్లాడతాడు, తను కోపం వచ్చేస్తుంది, తను ఇరిటేట్ చేస్తాడు, నిన్ను బ్లేమ్ చేస్తాడేమో. మరి అది తన తప్ప కాదు. ఎందుకంటే న్యాచురల్గా ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. అప్పు తీసుకున్న తర్వాత ఇస్తానన్న సమయానికి ఇవ్వకపోతే కోపం రావచ్చు. తన డబ్బు అది, తను మాట్లాడే హక్కు ఉంది, తన అవసరాలు తనకుంటాయి, తన కమిట్మెంట్స్ తనకుంటాయి. కాబట్టి తను అలా మాట్లాడడం తప్పని నువ్వు అనుకోవడం మళ్ళీ తప్పు. ఎందుకంటే నీ పరిస్థితి అలా ఉంది, కానీ తనకంటూ కొన్ని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తను అలా మాట్లాడాడు కాబట్టి తను జడ్జి చేయబాకు. నువ్వు ప్రశాంతంగా ఉండు. సహనం వహించాల్సిన సమయం ఇది. వినయంతో విధేయతతో మాట్లాడు, ధైర్యంగా ఎదుర్కో, ధైర్యంగా మాట్లాడు. జరిగిన సిచ్యువేషన్ చెప్పు. తను ఎంత రూడ్గా ఉన్నా కానీ 1, 2, 3 సార్లు తర్వాత తనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఎవరికైతే అప్పున్నావో అతను నేను టార్చర్ పెడుతున్నాడు అనుకో, నీ మీద ప్రెజర్ చేస్తున్నాడు, నేను బ్లేమ్ చేస్తున్నాడు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు నీ పని మీద నువ్వు ఫోకస్ చేయలేవు, డబ్బులు సంపాదించిన డబ్బు తీర్చలేవు కూడాను. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. ఈ విషయం తనకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. తనకి చెప్పండి, నాకు మీ కోఆపరేషన్ కావాలి, నాకు మీ ఎనర్జీ కావాలి, నేను కష్టపడుతున్నాను, నేను ప్లాన్ చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తాను, మీ ప్రతి రూపాయి కూడా నేను అప్పు తీరుస్తాను,
నాకు మీ సపోర్ట్ ఉంటే నేను తీర్చగలుగుతాను, మీరు ఈ విధంగా ప్రెజర్ తెస్తే నా ఎనర్జీ లాస్ అయిపోతుంది, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నాకు మీ కోఆపరేషన్ కావాలి, నా పూర్తి ఆలోచన నా సంకల్పం ఏంటిది మీ ప్రతి రూపాయి ఇవ్వడమే అని చెప్పేసి అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రయత్నం 1, 2, 3, 4 సార్లు చేయండి. మొదటి 2 సార్లు 3 సార్లు రూడ్గా మాట్లాడినా కానీ తప్పుగా తీసుకోబాకండి, మీరు కోపం తెచ్చుకోబాకండి, మీ ఓపికని కోల్పోబాకండి, మీ సహనాన్ని కోల్పోబాకండి. పరిస్థితి వచ్చింది, రిలేషన్స్ని డ్యామేజ్ చేసుకోబాకండి. అతను అలా మాట్లాడము అతని తప్పుని అతని తప్పు పట్టబాకండి. అతని డబ్బు, అతని హక్కు, తన పరిస్థితి, ఆ పరిస్థితిలో ఎవరున్నా కానీ 10 మందిలో 9 మంది అలాగే మాట్లాడతారు. కాబట్టి ధైర్యంగా మాట్లాడము, వినయ విధేయతతో మాట్లాడము, తనకి నమ్మకం వచ్చేలా మాట్లాడము. మీ ప్రతి రూపాయి ఇస్తాను, నాకు ఎనర్జీ కావాలి, నేను కష్టపడతాను, నాకు పనిచేసే అవకాశం ఇవ్వండి, నాకు మీ సపోర్ట్ కావాలి, మీ ధైర్యం కావాలి, మీ కోఆపరేషన్ కావాలని చెప్పేసి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అయితే ఇక్కడ మీకు కావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ఇక్కడ మీరు ఏదో క్రైమ్ చేయలేదు కదా, మీరు ఏదో క్రైమ్ చేశారని గిల్టీగా ఫీల్ అయిపోయి, తప్పుగా ఫీల్ అయిపోయి తల దాచుకుని పారిపోవాల్సిన అవసరం లేదు. ఈ అప్పుల్లో కనుక మీరు రాంగ్ డిసిషన్ తీసుకుంటే అక్కడి నుంచి తప్పు చేయడం మొదలుపెట్టారు. మీకు అప్పులు ఎందుకు అయ్యాయి? సరిగా ప్లాన్ చేయడం వల్ల అయిపోయాయి, సరిగా బిజినెస్ చేయడం వల్ల అప్పయ్యాయి, ఎవరో మోసం చేస్తే అయింది, అనుకున్నది జరగలేదు కాబట్టి అప్పయింది తప్ప మీ ఏదో సౌకర్యాల కోసమో, మీ లావిష్ లైఫ్ కోసమో, ఏవో పెద్ద ఆర్భాటాలకు పోయి నీ లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టుకోనో అప్పులు పాలవలేదు కదా. నువ్వు మోసం చేయాలనే ఉద్దేశం కాదు కదా. ఫస్ట్ ఈ ఆలోచన నీకు ఉండాలి. కాబట్టి ఆ ధైర్యంతో, ఆ వినయ విధేయతలతో అతనితో మాట్లాడే ప్రయత్నం చేసి నీకు ఎనర్జీ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పులు తీర్చడానికి వేయాల్సిన 5వ అడుగు ఏంటో తెలుసా? నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో. నీ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెంగ్స్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ ఏం తప్పు జరగడం వల్ల జరిగింది, నీ ఫీల్డ్ ఏంటి, ఆ ఫీల్డ్ తెలుసుకో. జనరల్గా ఏం చేస్తారంటే ఆ అప్పులు పాలైపోయేసరికి ఆ నిరాశలో తీసుకున్న డిసిషన్స్ వల్ల వెంటనే వాళ్ళ ఫీల్డ్ మార్చేస్తారు, కొత్త కొత్త అవకాశాల కోసం, కొత్త కొత్త దారుల కోసం వెతకడం మొదలు పెడతారు. చాలా తప్పు. యాక్చువల్గా మీరు ఏ రంగంలో ఉన్నారో, మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో, మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అక్కడే నిలబడి డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి. అక్కడే మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఎక్కడ జరిగింది మీ వ్యాపారంలో మీరు చేసిన తప్పేంటి? మార్కెటింగ్ సరిగా చేయలేదా, సేల్స్ సరిగా చేయలేదా, మేనేజ్మెంట్ సరిగా చేయలేదా, డీలింగ్ సరిగా లేదా, ఒప్పందాలు సరిగా లేవా, గుడ్డిగా నమ్మేశారా? ఎక్కడ జరిగింది? మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోండి. అంటే తొందరపడి మీ ఫీల్డ్ని మార్చేయటం కన్నా, తొందరపడి మీ వ్యాపారాలు మార్చేయడం కన్నా ముందుగా అక్కడే సెట్ చేసే ప్రయత్నం చేయండి. ఎనాలిసిస్ చేసిన తర్వాత, పూర్తి విశ్లేషించిన తర్వాత ఇది సూట్ అవ్వట్లేదు, ఈ ఫీల్డ్లో నేను తగిన విధంగా నేను పెర్ఫామ్ చేయలేకపోతున్నాను, ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఉంది అనిపిస్తే అప్పుడు ఆలోచించి ఒక మెంటర్ సహాయంతో, అంటే ఒక మంచి సలహా తీసుకొని ఆ సలహా మేరకు ఫీల్డ్ చేంజ్ చేయడం తప్ప ఫీల్డ్ చేంజ్ చేసినంత మాత్రాన మీ పరిస్థితులు మారవు. ఎందుకంటే లాభాలు తెచ్చిపెట్టేది వ్యాపారం కాదండి, లాభాలు తెచ్చిపెట్టేది మీ క్యాపబిలిటీస్. మీ క్యాపబిలిటీస్ బాగుంటే ఏ వ్యాపారాన్ని కానీ ముందుకు తీసుకెళ్తారు, మీ క్యాపబిలిటీస్ బాగా లేకపోతే ఏ వ్యాపారంలోనే కానీ లాస్ అయిపోతారు. మార్చుకోవాల్సింది మన క్యాపబిలిటీస్, మన డిసిషన్ మేకింగ్, మన మైండ్ సెట్, మన మార్కెటింగ్ స్కిల్స్, మన సేల్స్ స్కిల్స్, మన మేనేజ్మెంటల్ స్కిల్స్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడాను మనకి కావాలి. దీనికి సంబంధించి ఏం కావాలి? మన స్ట్రెంగ్స్ మనం పెంచుకోవాలంటే మనకి ట్రైనింగ్స్ కావాలి. మన లైఫ్లో చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మనం నేర్చుకోవడం మానేసాము. వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే వ్యాపారం చూసి చేస్తున్నారు కాదు. వ్యాపారం అనేది ఒక సైన్స్, బిజినెస్ ఈజ్ సైన్స్. ఆ సైన్స్ని నేర్చుకుని సైన్స్ ప్రకారంగా వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతుంది. సైన్స్ని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో బిజినెస్ లాస్ అయిపోతుంది. ఒక ఉదాహరణకి ఏదైనా ఒక వస్తుంది, ఈ స్పెట్స్ ఉంది, ఈ స్పెట్స్ని ఇక్కడ నుంచి పైనుంచి పడేశాను అనుకోండి, కింద పడిపోతుంది. నేను వదిలినా పడుతుంది, ఎవరు వదిలినా కింద పడుతుంది. దిస్ ఇస్ సైన్స్. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఆ సైన్స్ ప్రకారంగా కనుక మీరు వ్యాపారం చేస్తే ఎవరు చేసినా సక్సెస్ అవుతుంది. సైన్స్ని ఎప్పుడైతే వదిలేస్తావో లాస్ అయిపోతావు. కాబట్టి నేర్చుకుని లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి నేను గ్రో యువర్ బిజినెస్ అని చెప్పేసి 1 డే వర్క్షాప్ నేను ప్లాన్ చేస్తుంటాను. ఈ వర్క్షాప్స్ మీరు అటెండ్ అవుతూ ఉండాలి. దీనివల్ల ఏంటి, మన బిజినెస్ ఎలా గ్రో చేయాలి, ఎక్కడ తప్పు చేస్తున్నాము, మిస్టేక్స్ అంటూ తెలుస్తుంటాయి. ఇలాంటి వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మీ బిజినెస్ని రీబిల్డ్ చేసుకోవచ్చు, మీ స్ట్రెంగ్స్ని పెంచుకోవచ్చు. ఆ తర్వాత మన అప్పులు తీర్చుకోవాలంటే మనం వేయాల్సిన 6వ అడుగు ఏంటో తెలుసా? నువ్వు సంపాదించిన డబ్బు మొత్తం కూడా అప్పు తీర్చడానికి ఉపయోగించబాకు. అదేంటి సార్, అప్పు తీర్చడం కోసమే కదండి సంపాదించింది అంటే, సంపాదించిన డబ్బు మొత్తం అప్పు తీర్చడం కోసం ఉపయోగించడం కూడా తప్పే. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే డబ్బు సంపాదిస్తావో సంపాదించిన డబ్బు ఫస్ట్ నీ బేసిక్ నీడ్స్ కోసం ఉపయోగించాలి. అది బేసిక్ నీడ్, అది లేకపోతే నువ్వు నీ ఎనర్జీస్ పనిచేయవు. అది బేసిక్, నీ అవసరాలు తీరాలి. రెండవది ఏంటిది, ఒక భాగం నువ్వేం చేయాలంటే నువ్వు సంపాదించిన డబ్బు నుంచి ఒక చిన్న భాగాన్ని రీఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి, మరొక ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయాలి, అంటే మరొక అవకాశం నువ్వు ఇవ్వగలగాలి. ఆ తర్వాత 3వ భాగం అప్పు తీర్చడానికి ఉపయోగించాలి. అలా కాకుండా వచ్చిన డబ్బు మొత్తం అప్పు తీర్చడం మొదలుపెట్టేస్తే నీకు నువ్వు 2వ అవకాశం ఇచ్చుకోవట్లేదని అర్థం. ఇలా అప్పు తీర్చడం చాలా కష్టమవుతుంది.
ఎప్పుడైతే నువ్వు వచ్చిన డబ్బుల నుంచి నీ ఖర్చులు పోగా ఒక భాగాన్ని రీఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడైతే వస్తుందో రాగలుగుతుందో అలాంటి ప్రదేశంలో అలాంటి బెస్ట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేస్తావో అతి త్వరగా నువ్వు అప్పులు తీర్చగలుగుతావు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పు తీర్చడం నీ ఉద్దేశం నాకు తెలుసు. కాబట్టి ఎవరి కోసం సంపాదించిన డబ్బు నేను వాడుకోవడం ఏంటి, నేను పెట్టుబడి పెట్టడం ఏంటి అంటే ఇది సరైన తెలివిగల పని. ఏంటంటే నువ్వు నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఛాన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తప్పకుండా చేయవలసిన స్టెప్ ఇది. ఆ తర్వాత అప్పులు తీర్చడం కోసము ఈరోజు మనం మాట్లాడుతుంటే 7 స్టెప్స్లో చివరి స్టెప్ లెర్న్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. అంటే ఏదైతే సంఘటన జరిగిందో నీ జీవితంలో దాంట్లో నుంచి నువ్వు గుణపాఠాన్ని నేర్చుకో. ఎందుకు జరిగింది, అప్పులు ఎందుకు అయిపోయాయి, ఎందుకు ఇలా జరిగింది అంటే డబ్బుల గురించి నువ్వు విలువ ఇవ్వకపోవడం జరిగిందా, డబ్బులు సరిగ్గా నువ్వు మేనేజ్ చేయడం వల్ల జరిగిందా, సరిగ్గా బిజినెస్లో నీ స్కిల్స్ లేపడం వల్ల జరిగిందా, లేదా బ్లైండ్గా ఒకళ్ళని నమ్మడం వల్ల జరిగిందా, ఏ కారణంతో నీకు అప్పులు అయిపోయాయి అనాలిసిస్ చేసుకుని దాన్ని నేర్చుకో. ఒకవేళ కనుక నువ్వు నేర్చుకోకపోతే ఏమవుతుందో తెలుసా, ఏ విధంగా అయితే అప్పుల్లో కూరుకునిపోయావో అలాగే మళ్ళీ అప్పులో కూరుకునిపోతావు నువ్వు కనుక నేర్చుకోకపోతే. కాబట్టి నువ్వు చేసిన తప్పులేంటి నీకు తెలియాలి, ఎక్కడ మిస్టేక్ చేసావు, ఇప్పుడు ఏం చేయకూడదు నువ్వు నేర్చుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు అప్పుల నుంచి బయటపడడానికి కావాల్సిన 7 స్టెప్స్ ఒక్కసారి రివర్స్ చేసుకుందాం. ఫస్ట్, అప్పులున్నాయి, అప్పులు పాలైపోయారన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి, అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మన ఆలోచన విధానం, మన బిహేవియర్, మన లైఫ్ స్టైల్ మార్చుకోగలాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా మారాలి. రెండోది ఏంటిదంటే క్షమించుకోగలగాలి. నిన్ను క్షమించుకోవాలి, ఇతరులను క్షమించాలి. ఎందుకంటే ఇతరుల వల్ల నీకు నష్టం జరిగిందని వాళ్ళని బ్లేమ్ చేసుకున్నా, వాళ్ళని తిట్టుపోసుకుంటున్నా, నిన్ను బ్లేమ్ చేసుకుంటున్నా కానీ నీ ఎనర్జీస్ వేస్ట్ అయిపోతాయి. నిన్ను క్షమించుకో, వేరే వాళ్ళని క్షమించు. తర్వాత మూడోది, నిరాశ అనేటి ఉచ్చులో ఎడబాకు. నిరాశలో తీసుకునే నిర్ణయాలు చాలా రాంగ్ డిసిషన్స్ ఉంటాయి, నిరాశతో చేసే ఆలోచనలు తప్పుగా ఉంటాయి, అప్పుడు నువ్వు ఇచ్చే కమిట్మెంట్స్ రాంగ్గా ఉంటాయి, ఇంకా ఎక్కువగా అప్పులు చిక్కుపోయి ఇంకా ఎక్కువ సమస్యలు చిక్కుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరాశని దరిచేరనేకుండా, నిరాశను ఉచ్చులో ఉండకుండా బయటపడాలి. తర్వాత నాలుగోది ఏంటిది అంటే ధైర్యంగా మాట్లాడాలి. ఎవరికైతే నువ్వు అప్పున్నావో వారితో చాలా ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయి. వినయ విధేయతలతో మాట్లాడు. విషయం అర్థమయ్యేటట్టు చెప్పాలి. నీకేదైతే డబ్బు ఇవ్వాల్సిందో ప్రతి రూపాయి నేను ఇచ్చేస్తాను, నేను కష్టపడుతున్నాను, నాకు నీకు సపోర్ట్ కావాలి, నీ కోఆపరేషన్ కావాలి అని సహనంతో చెప్పగలగాలి. అతని యొక్క కోపం అతని తప్పు కాదు అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. ఆ తర్వాత 5వ స్టెప్ ఏంటిది, రీబిల్డ్ యువర్ స్ట్రెంగ్స్. నిన్ను నువ్వు రీబిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ తప్పులు చేసావో అక్కడ నిన్ను కరెక్షన్ చేసుకుంటూ నీ స్కిల్స్ని పెంచుకోవాలి, నీ బిజినెస్ని కరెక్షన్ చేసుకోగలాలి. నీ మార్కెటింగ్ స్కిల్స్ కానివ్వండి, నీ ప్రొడక్ట్ రిలేటెడ్ స్కిల్స్ కానివ్వండి, నీ సర్వీస్ రిలేటెడ్ స్కిల్స్ కానివ్వండి, నీ సేల్స్ కానివ్వండి, నీ టీమ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ కానివ్వండి, రీబిల్డ్ చేసుకోగలగాలి. దీనికోసం నేను మీకు అవకాశం ఇచ్చాను. గ్రో యువర్ బిజినెస్ అనే 1 డే వర్క్షాప్ గురించి నేను మీకు తెలియజేసాను. అటెండ్ అవ్వండి, మిమ్మల్ని మీరు రీబిల్డ్ చేసుకోండి. ఆ తర్వాత 6th పాయింట్ ఏంటంటే రీపే యువర్ డెప్ట్స్. మీ అప్పులు ఏంటో తీర్చండి. సంపాదించింది మొత్తం తీర్చకూడదు. సంపాదించింది ఫస్ట్ మీ బేసిక్ నీడ్స్ కోసం కావాలి. తర్వాత రీఇన్వెస్ట్ చేయడం కోసము, వేరే అవకాశం కోసం, పెట్టుబడి కోసం ఒక భాగం తీయండి. ఆ తర్వాత మిగిలింది అప్పు తీరుస్తారు. ఎందుకంటే ఇది మీకు మీరు ఇచ్చుకునే గొప్ప 2వ అవకాశము. తప్పకుండా ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిందే. ఆ తర్వాత చివరిగా నేర్చుకోవాలి. ఏదైతే నువ్వు తప్పు చేశావో దాంట్లో నువ్వు నేర్చుకున్నప్పుడే మరొకసారి అప్పుల్లో పడకుండా ఉంటావు. అప్పుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ 7 అడుగులు ఫాలో అవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా అప్పుల నుంచి బయటపడేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మీ బ్రదర్ షఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్.